హలో ఎవ్రీవన్. సో ఇది వచ్చేసి నిన్నటి వీడియోది కంటిన్యూషన్ వీడియో అనమాట. సో 13th ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ఏ సెసమైడ్ బోన్, గివ్ యాన్ ఎగ్జాంపుల్. సో సెసమైడ్ బోన్స్ అనేవి ఎట్లా ఫామ్ అయినాయి అంటే టెండాన్స్లో ఆసిఫికేషన్ జరగడం వల్ల ఫామ్ అయినటువంటి బోన్స్నే సెసమైడ్ బోన్స్ అని అంటాం. సో ఆసిఫికేషన్ అంటే ఏంటి అంటే బోన్ డెవలప్మెంట్. సో కాల్షియము, ఫాస్ఫరస్, పొటాషియము ఇవన్నీ యాడ్ అవ్వడం వల్ల బోన్ ఏమవుతా ఉందంటే డెవలప్ అవుతూ ఉంది. ఎక్కడ అంటే టెండాన్స్ ఆర్ ద కనెక్టివ్ టిష్యూస్ విచ్ కనెక్ట్ ద మజిల్స్ టు ద బోన్స్ అని చెప్పుకున్నాం కదా. ఈ టెండాన్స్ ఆసిఫికేషన్ జరగడం వల్ల వచ్చిన బోనే సెసమైడ్ బోను. సో ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎంబ్రియానిక్ స్టేజ్లో జరుగుతూ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఫామ్ అయినటువంటి బోన్స్నే సెసమాయిడ్ బోన్స్ అని అంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి పటేలా, నీ క్యాప్, మోకాలు చిప్ప అంటాం కదా. మోకాలు చిప్ప వచ్చేసి పటేలా బోన్ అని అంటాం, నీ క్యాప్ బోన్. దిస్ ఈజ్ ఎ సెసమాయిడ్ బోన్. అండ్ అంతేకాకుండా ఫిసిఫామ్ బోన్ వచ్చేసి మనకు రిస్ట్, ఇక్కడ మణికట్టు దగ్గర ఉంటుంది కదా. సో ఈ పార్ట్ని మనం ఇక్కడ ఉండేటువంటి బోన్స్ని రిస్ట్ బోన్స్ అని అంటాము. సో ద రిస్ట్ బోన్ ఈజ్ ఆల్సో ఏ సెసమైడ్ బోన్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ ఆస్టియాన్. సో ఆస్టియాన్ అంటే ఏంటో డిఫైన్ చేయమంటున్నారు. సో హేవర్షియన్ కెనాల్, సరౌండింగ్ లామెల్లే అండ్ లాక్యునే, ఈ మూడింటిని కలిపి మనం హేవర్షియన్ సిస్టమ్ ఆర్ ఆస్టియాన్ అని అంటాం. సో ఆల్రెడీ నేను టియర్స్ ఆఫ్ బోన్ చెప్పేటప్పుడు మీకు చెప్పినాను హేవర్షియన్ కెనాల్. సో దాని చుట్టూ ఉండేటువంటి లామెల్లే, కాన్సెంట్రిక్ లామెల్లే అని చెప్పినాను. సో ఆ లామెల్లేస్ ప్లస్ లాక్యునే, ఈ మూడింటిని కలిపి మనం హేవర్షియన్ సిస్టమ్ ఆర్ ఆస్టియాన్స్ అని అంటాం అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ వోక్మెన్స్ కెనాల్స్, వాట్ ఈస్ ద రోల్. సో హేవర్షియన్ కెనాల్స్ ఎలా ఒకదానికొకటి ఎట్లా కమ్యూనికేటెడ్ అవుతాయి అంటే, సో దే హేవర్షియన్ కెనాల్స్ కమ్యూనికేట్ విత్ వన్ అనదర్ అండ్ ఆల్సో విత్ ద పెరిఆస్టియం. సో బోన్ మ్యారో క్యావిటీతో పెరిఆస్టియంతో తమలో తాము హేవర్షియన్ కెనాల్స్ ఎలా కమ్యూనికేట్ అవుతాయి అంటే, సో కొన్ని ట్రాన్స్వర్స్ కెనాల్స్తో కమ్యూనికేట్ అవుతాయి. వీటినే మనం ఏమంటామంటే వోక్మెన్స్ కెనాల్స్. హేవర్షియన్ కెనాల్స్ కమ్యూనికేట్ విత్ వన్ అనదర్ అండ్ ఆల్సో విత్ ద పెరిఆస్టియం, ఆల్సో విత్ ద మ్యారో క్యావిటీ. బోన్ మ్యారోని మ్యారో క్యావిటీ అంటున్నాడు. సో బై ఏ ట్రాన్స్ఫర్స్ ఆర్ ఆబ్లిక్ కెనాల్స్ నోన్ యాజ్ వోక్మెన్స్ కెనాల్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ హెమటోక్రిట్ వాల్యూ. సో ఆల్రెడీ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ చెప్పేటప్పుడు బ్లడ్లో నేను హెమటోక్రిట్ వాల్యూ గురించి చెప్పాను. సో టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద బ్లడ్లో ద పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద ఆర్బీసీస్, రెడ్ బ్లడ్ సెల్స్. టోటల్ బ్లడ్లో ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ ఆక్యుపై చేసిన వాల్యూమ్నే మనము హిమటోక్రిట్ వాల్యూ అని అంటాము. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ అని కూడా అంటారనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఆర్ ఇంటర్కలెటెడ్ డిస్క్స్, వాట్ ఈస్ దర్ సిగ్నిఫికెన్స్. సో మజిల్ టిష్యూస్ మనకు ఉన్నాయి కదా, స్కెల్టల్ మజిల్, స్మూత్ మజిల్ అండ్ కార్డియాక్ మజిల్. కార్డియాక్ మజిల్లో ద డార్క్ లైన్స్ అక్రాస్ ద కార్డియాక్ మజిల్స్, అక్కడక్కడ మనకి డార్క్ లైన్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనం ఇంటర్కలెటెడ్ డిస్క్స్ అని చెప్తాము. ఈ ఇంటర్కలెటెడ్ డిస్క్స్ అనేది మనకు కార్డియాక్ మజిల్స్లో మాత్రమే కనిపిస్తాయి కాబట్టి, సో దీస్ డిస్క్స్ ఆర్ హైలీ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద కార్డియాక్ మజిల్ అని చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ కార్డియాక్ మజిల్ ఈజ్ హైలీ రెసిస్టెంట్ టు ఫ్యాటిగ్, జస్టిఫై. అంటే తొందరగా అలసిపోదు. ఫ్యాటిక్ అంటే ఇక్కడ అలసిపోవడం అనమాట. ఫ్యాటిక్కి గురి కాదు, ఎందుకు అని అడుగుతున్నాడు. ద కార్డియాక్ మజిల్ ఈజ్ హైలీ రెసిస్టెంట్ టు ఫ్యాటిక్ ఎందుకంటే సో ఇట్ హ్యాస్ న్యూమరస్ సార్కోమియర్స్, మైటోకాండ్రియాస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా మెనీ మాలిక్యూల్స్ ఆఫ్ మయోగ్లోబిన్స్ కూడా, ఇక్కడ ఆక్సిజన్ని బైండ్ చేసేటువంటి మయోగ్లోబిన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఆక్సిజన్ స్టోరింగ్ పిగ్మెంట్స్నే మయోగ్లోబిన్స్ అని అంటాం మజిల్స్లో ఉండేవి. సో ఇవేం చేస్తాయంటే మైటోకాండ్రియాస్ తర్వాత మయోగ్లోబిన్స్ కంటిన్యూస్గా ఆక్సిజన్ని సప్లై చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే కార్డియాక్ మజిల్ ఫ్యాటిక్కి గురి కాకుండా వర్క్ చేస్తూ ఉంటుంది. హైలీ రెసిస్టెంట్ టు ఫ్యాటిగ్, కంటిన్యూస్గా ఆక్సిజన్ని సప్లై చేస్తుంది కాబట్టి, సో విచ్ ఫెసిలిటేట్ కంటిన్యూస్ ఏరోబిక్ రెస్పిరేషన్. కంటిన్యూగా ఆక్సిజన్ సప్లై ఉంటుంది కాబట్టి ఫ్యాటిక్కి గురి కాకుండా కార్డియాక్ మజిల్ హైలీ రెసిస్టెంట్ టు ఫ్యాటిక్ అని చెప్తామన్నమాట.
సో నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ మైక్రోగ్లియా అండ్ వాట్ ఈస్ దేర్ ఆరిజిన్ అండ్ యాడ్ ఏ నోట్ ఆన్ దేర్ ఫంక్షన్. సో మైక్రోగ్లియా ఆర్ ద నర్వస్ టిష్యూలో ఉండే వన్ టైప్ ఆఫ్ సెల్స్ అనమాట. సో మైక్రోగ్లియా ఆర్ ద ఓన్లీ సెల్స్ ఆఫ్ మీసోడర్మల్ ఆరిజిన్ ఇన్ ద నర్వస్ టిష్యూ. మామూలుగా అంటే నర్వస్ టిష్యూ మనకు ఎక్టోడర్మ్ నుంచి వస్తుంది, కానీ నర్వస్ టిష్యూలోని ఈ మైక్రోగ్లియా సెల్స్ మాత్రము మీసోడర్మ్ నుంచి వస్తున్నాయి అని చెప్తున్నారు. దే ఫార్మ్ ఏ పార్ట్ ఆఫ్ ద మోనోన్యూక్లియర్ ఫాగోసైటిక్ సిస్టమ్. ఫాగోసైటిక్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఇన్ఫెక్టెడ్ సెల్స్ని ఈ ఫాగోసైటిక్ సెల్స్ ఏం చేస్తాయంటే సెల్ ఈటింగ్ సెల్స్ అని అంటాం ఫాగోసైటిక్ సెల్స్ని. ఎందుకంటే ఇన్ఫెక్టెడ్ సెల్స్ని అవి ఏం చేస్తాయంటే తినేస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకే వాటిని సెల్ ఈటింగ్ సెల్స్ అని అంటాం అనమాట. ఇక్కడ మైక్రోగ్లియాలు మోనోన్యూక్లియర్ ఫాగోసైటిక్ సిస్టమ్ని ఫామ్ చేస్తున్నాయి. అంటే ద సెల్స్ విచ్ హ్యావ్ ఓన్లీ వన్ న్యూక్లియస్ అండ్ దే ఆర్ సెల్ ఈటింగ్ సెల్స్. అలాంటి సెల్స్ అన్నీ కలిసి ఫాగోసైటిక్ సిస్టమ్ని ఫామ్ చేస్తున్నాయి. అందులో మైక్రోగ్లియా సెల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వీటి యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ కానీ ఇంజ్యూరీ కానీ ఉన్నప్పుడు బాడీలో సో వెంటనే ఏమవుతాయంటే దే బికెమ్ యాక్టివేటెడ్ ఇంటూ ఫాగోసైట్స్. ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి మైక్రోగ్లియాలన్నీ కూడా ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ కానీ ఇంజ్యూరీ కానీ బాడీలో ఉన్నప్పుడు వెంటనే ఏమవుతాయంటే సెల్ ఈటింగ్ సెల్స్ లాగా మారిపోతాయి, ఫాగోసైటిక్ సెల్స్ లాగా మారిపోయి సో దే బికెమ్ యాక్టివేటెడ్ ఇంటూ ఫాగోసైట్స్ వెన్ దెర్ ఈజ్ ఎ ఇన్ఫెక్షన్ ఆర్ ఇంజ్యూరీ ఇన్ ద నర్వస్ సిస్టమ్. నర్వస్ టిష్యూలో ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ఇంజ్యూరీ ఉన్నప్పుడు ది వెంటనే యాక్టివేటెడ్ ఇంటూ ఫాగోసైట్స్గా మారిపోయి అక్కడ ఉండే సెల్స్ని తినేస్తూ ఉంటాయి అన్నమాట. సెల్స్ అంటే ఇక్కడ అక్కడ ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ని డిగ్రేడ్ చేస్తూ ఉంటాయి. సో అందుకే వీటిని ఫాగోసైటిక్ సెల్స్ అని అంటాము. సో దిస్ ఈజ్ అబౌట్ ద 2 marks క్వశ్చన్ ఇన్ ద second unit, that is structural organization in the animals, and in the next video we will discuss about the 2 marks questions from the third unit. Thank you for watching my video.